భార్గవికి ఇప్పుడు నార్మల్గా ఉంది. విస్తర మంత్రగత్తె కానీ మోసగత్తె మాత్రం కాదు. ఆమె ఎంత శక్తివంతురాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు అంతా ఆమె చెప్పినట్టే జరిగింది. ఈ ఒక్క విషయం ఎందుకు జరగలేదో నాకు అర్థం కావటం లేదు. సూర్య భార్గవులు మళ్ళీ ఒకటవడం గ్యారంటీ. నేను ఇక్కడే ఉండి ప్రియని దక్కించుకోవడం గ్యారంటీ. ఇప్పుడు మాకు ఈ ఆస్తులతో పనే ఉంది మావయ్య. నీలో మార్పు రాకపోయి ఉంటే బాధపడాలి గాని నువ్వు మారినందుకు కాదు. తీసుకో. ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆ భార్గవికి పిచ్చి తగ్గింది మాయా. అదే మనకి బ్యాడ్ న్యూస్. దానికి పిచ్చి ముదిరి చచ్చుంటే మొత్తం ఆస్తి మనకే వచ్చుండేది. కానీ ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అందుకే పెద్ద బాధపడడం లేదు. నా భార్య ఆస్తి మొత్తం మా మామ నా చేతిలో పెట్టాడు. టైం చూసుకొని దాన్ని దాని కడుపులో బిడ్డని పైకి పంపించేస్తే ఇక మనకి ఏ అడ్డు ఉండదు. ఇద్దరం కలిసి ఎటైనా చెక్కేయొచ్చు. హాయ్. యూ రాస్కెల్, మారినట్లు మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తాం. నీలాంటి వాడిని క్షమించకూడదు. అది కాదు మామ. నేను చెప్పేది అసలు ఏం జరిగిందండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంట్రా నువ్వు చెప్పేది? నీలాంటి నీచుడు నమ్మక ద్రోహి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు పో, లేకపోతే పోలీసుని పిలిపించి లోపలికి తోయిస్తాను. వెంటనే నీ సామాను సర్దుకొని బయటకు పోరా. పోరా. ఏమైంది బాబాయ్? ఆయన ఏం తప్పు చేశారని ఇంట్లోంచి పొమ్మంటున్నారు? వీడేం చేశాడో తెలుసా? ఛీ, ఇలాంటి నీచుడి గురించి అసలు మాట్లాడుకోవడమే పాపం. వీడిని నిలువుగా నరికేసిన పాపం లేదు. ఏంటి బాబాయ్ ఇది? ఆగండి. కారణం చెప్పకుండా కొడతారేంటి? అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎంతకి మీ ముద్దుల కూతురైతే మాత్రం కారణం చెప్పకుండా పర్మిషన్ తీసుకోకుండా కొడితే ఊరుకుంటుందా? లేకపోతే మీరు చెప్పేది నిజమో కాదో అని నమ్ముతుందో లేదని భయమా? అలాంటి భయమేం అక్కర్లేదండి. ఇప్పుడు మంచివాడిగా మారినా ముందు చెడ్డవాడిగా. మీరేం చెప్పినా నమ్ముతుంది. చెప్పండి. నీకేమైనా మతిపోయిందా? ఆస్తి కోసమే మంచోళ్ళ నటించానని నీ కళ్ళెదురుగే చెప్తుంటే విన్నావు కదే. పైగా ఆస్తి చేతికి చిక్కాక అమ్మాయిని కూడా చంపేస్తానని చెప్తున్నాడు. ఇలాంటి వాడిని అసలు ఏం చెయ్యాలి? నేను నా గాయత్రిని చంపాలనుకుంటున్నానా? ఎంత మాట అన్నారు మావయ్య. రే అబద్ధాలాడేవంటే నాలుగు వచ్చేస్తాను గాడిద. ఇంకా నువ్వు అబద్ధాలాడితే నమ్మటానికి అమాయకుల్లా ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ముందు నువ్వు బయటకు నాడు, లేదా చంపేస్తాను. చంపేయండి మావయ్య. ఈ దారుణమైన నిందల్ని భరించడం కంటే చావడమే మంచిది. గాయత్రి, నువ్వు మీ బాబాయ్ మాటలు నమ్ముతున్నావా? నేను నిన్ను చంపాలనుకుంటున్నానా? అసలు నేను చెడ్డోడిగా ఉన్న రోజుల్లోనే నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటే కాపాడాను. ఇప్పుడు మంచోడిగా మారిన తర్వాత నా చేతులతో నిన్ను ఎలా చంపుకోగలను గాయత్రి? అసలు మీ బాబాయ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే చొక్కా పట్టుకొని లాక్కొచ్చి బయటికి బొమ్మంటున్నాడు. ఇక్కడికి తీసుకొచ్చి నా మీద లేనిపోయి నిందలు వేస్తున్నారు. ఇదిగో కావాలంటే చూడు, ఇదిగో శ్రీధర్ నెంబర్. నాకు మీ మీద నమ్మకం ఉందండి. ఇదంతా నిన్ను నా నుంచి దూరం చేయాలని చేస్తున్నాడు గాయత్రి. ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది.
మొదటి నుంచి మీ బాబాయికి ఆస్తి ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఇంతకుముందు నేను మంచోడిని కాదన్న నెపంతో ఆస్తి ఇవ్వకుండా ఆపాడు. ఇప్పుడు ఇంకో కారణం ఏమీ దొరకలేదు, అందుకే ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. రే 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 రాస్కెల్, ఒక్క క్షణంలోనే ఎన్ని కట్టుకదలేవురా. నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదురా. తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పాలి. పదరా. బాబాయ్ నా మాట వినండి బాబాయ్. ఆగండి. నీకు తెలియదమ్మా, ఊరుకో. బాబాయ్ చేసిందంతా మీరు చేసి ఆయన పోలీసులకు అప్పగిస్తారంటారండి. చేసిందంతా మీరు చేసి ఆయన పోలీసులకు అప్పగిస్తారంటారండి. ఆయన చెప్పిన దాంట్లో నాకేమీ తప్పనిపించట్లేదే. ఇందాకే కదా ఆయన మారిపోయారు. ఆస్తి మొత్తం చూసుకోమని పేపర్లన్నీ ఆయన చేతిలో పెట్టారు. ఇంతలోనే మీకు ఆయన చెడ్డవారైపోయారా? అమ్మా అది కాదమ్మా, వీడు ఆస్తి కోసమే మంచివాళ్లా నటించాడమ్మా. వీడి అసలు స్వరూపం ఇప్పుడే బయటపడింది. చాలు బాబాయ్ చాలు. మా ఆయన గురించి మీరు నాకేం చెప్పక్కర్లేదు. అసలు ఆస్తి కోసమే మంచివాళ్ళ నటించాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేస్తుండేవారు. ఇప్పుడు మీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఉంటే మీకు ఇష్టం లేకపోతే నేను కూడా ఉండను. అనవసరంగా నా కోసం నువ్వెందుకు గాయత్రి మీ బాబాయ్తో గొడవ పడ్డావు? మనకు ఆస్తి వద్దు, ఏం వద్దు, వెళ్ళి మన బతుకు మనం బతుకుదాం పద. అది నా ఆస్తండి, నాతో పాటు మీది కూడా. దాన్నెందుకు వదులుకోవడం? మనతో పాటే తీసుకెళ్దాం. ఒక్క క్షణం ఆగండి. అదండి గాయత్రి, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. వాడు కసాయి వాడని తెలిసి కూడా నువ్వు వాడి వెంట వెళ్తున్నావు. వాడిని నువ్వు చంపేస్తాడమ్మా. నా మాట విని వెళ్ళొద్దమ్మా. పర్వాలేదు బాబాయ్, నా కోసం మీరేం ఆలోచించొద్దు. ఒకవేళ ఆయన నన్ను నిజంగా చంపాలనుకున్నా ఆయన చేతిలో హ్యాపీగా చచ్చిపోతాను. నువ్వు నా మాట వినకపోయినా పర్వాలేదు, కానీ వెళ్లే ముందు నీ చెల్లెలి పరిస్థితి ఆలోచించమ్మా. ఈ పరిస్థితుల్లో భార్గవిని వదిలేసి వెళ్ళిపోతావా? భార్గవిని చూడటానికి మీరున్నారు కదా బాబాయ్, కానీ మా ఆయన్ని చూడటానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. కారణం ఏదైనా మా ఆయనకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండు. సూర్య ఏంటి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేశాడు? హలో సూర్య, ఏమైంది ఈ టైంలో ఫోన్ చేసావు? ప్రియా, నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. మన పెళ్లి గురించే కదా, అన్ని రాత్రే మాట్లాడుకున్నాం కదా. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పానుగా, ఇంకా మాట్లాడుకోవాల్సినే ఉంది. మాట్లాడుకోవడానికి ఏం లేదు ప్రియా. మన పెళ్లికి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. అది నీ వల్లే అవుతుంది. నా వల్ల? సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు ప్రియా, నేను పర్సనల్గా కలవాలి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నైట్ 2:30. ఈ టైంలో నేను ఎక్కడికి రాగలను సూర్య? నువ్వు ఎక్కడికి రానవసరం లేదు. ప్రస్తుతం నేను మీ ఇంటి గుమ్మం బయటే ఉన్నాను. మా ఇంటి బయట? నువ్వు బయటికి వస్తే చాలు. ఇప్పుడే వస్తున్నానుండు.
ఏంటి సూర్య, ఇంత రాత్రిపూట ఇలా రిస్క్ తీసుకుని రావడం అవసరమా? ఏదైనా పనుంటే ఉదయం చూసుకునేవాళ్ళం కదా. ఇప్పుడంత టైం లేదు ప్రియా. తెల్లారితే మన పెళ్లి. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. కానీ మన పెళ్లి గురించి తెలుసుకోవాల్సిన వ్యక్తి ఒకే ఒకళ్ళు ఉన్నారు ప్రియా. వాళ్ళతో చెప్పేద్దామని వచ్చాను. ఎవరితో చెప్పాలనుకున్నావు సూర్య? డాడీతోనా? ఏంటి సూర్య, డాడీకి తెలిస్తే మన పెళ్లి జరగనిస్తాడనుకున్నావా? మీ డాడీతో కాదు ప్రియా. మరి మా మమ్మీతోనా? మమ్మీకి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టమే. మీ మమ్మీతోనూ మీ డాడీతోనూ కాదు. నేను చెప్పాలనుకుంటున్నది భార్గవితో. నీకేమైనా మతిపోయిందా సూర్య? దాన్ని కాదనుకుని కదా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇక దాంతో చెప్పాల్సిన అవసరమే ఉంది. ఉంది ప్రియా. కనీసం నేను తనని కాదనుకుంటున్న విషయం అన్నా తనకు తెలియాలి. ఒకసారి భార్గవితో మాట్లాడొస్తాను ప్రియా. అసలే ఇప్పుడు దానికి పిచ్చి కుదిరింది. ఇప్పుడు సూర్య ఎదుటి పడితే తను కావాలని చేయలేదని నిజం చెప్పేస్తుంది. మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు ప్రియా? ఏదైనా గొడవ జరుగుతుందనా? నేనేమీ భార్గవితో గొడవ పట్టడానికి రాలేదు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను. అంటే మళ్ళీ ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నారా? నేనేమీ భార్గవితో గొడవ పట్టడానికి రాలేదు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను. అంటే మళ్ళీ ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోపోతున్న విషయం దానికి చెప్పేస్తావు. అది వెంటనే నేను చేసిన తప్పును క్షమించమంటూ నీ కాళ్ళ మీద పడిపోతుంది. నువ్వు వెంటనే కరిగిపోయి క్షమించేస్తావు. మీరిద్దరూ మళ్ళీ చక్కగా కాపురం చేసుకుంటుంటే నేను పెద్ద ఫుల్లా మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే జరగబోయేది అదే. అలాంటిదేం జరగదు ప్రియా. భార్గవి నన్ను క్షమించమని అడిగేది అయితే వాళ్ళ బావని నేను మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడే క్షమించమని అడుగుండేది. కనీసం వాళ్ళ అక్కతో తనని నేను చూసినప్పుడైనా క్షమించమని అడుగుండేది. అప్పుడే నోరు విప్పలేదంటే ఇప్పుడు అస్సలు మాట్లాడదు. తన భర్త వేరే పెళ్లి చేసుకుంటున్నాడంటే మాట్లాడకుండా ఏ భార్య ఊరుకోదు. నువ్వంటే ఇష్టం లేకపోయినా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టే ప్రవర్తిస్తుంది. ఇన్నాళ్ళు జరిగిన దానికి క్షమించమంటుంది. అప్పుడంటే నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోయినా నేను పెద్ద ఫీల్ కాలేదు. ఇప్పుడు నేనంటే ఇష్టపడుతున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి ఇప్పుడు నువ్వు తనతో సెటిల్ అయిపోతే నేను తట్టుకోలేను సూర్య. అప్పుడు నేను బతకటం కూడా వేస్టే. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు ప్రియా. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయం మన పెళ్లి జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నట్టు నిజంగా భార్గవి వచ్చి నన్ను క్షమించమని అడిగినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు నేను తనతో మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఉంది ప్రియా. ఇన్నాళ్ళు తను చేసిన తప్పేంటో తనకు తెలియజెప్పాలి. అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఇది ఎవరికోసమో కాదు, కేవలం నా ఆత్మ సంతృప్తి కోసం. అర్థం చేసుకో ప్రియా. జస్ట్ 5 minutes భార్గవితో నన్ను మాట్లాడినివ్వు. సరే, కానీ జాగ్రత్త. మళ్ళీ ఏదైనా గొడవ జరిగి డాడీకి మెలకు వస్తే మొదటికే మోసం వస్తుంది. థ్యాంక్ యూ ప్రియా. నిన్నింత రాత్రిపూట డిస్టర్బ్ చేస్తున్నందుకు నన్ను క్షమించు భార్గవి. కానీ ఇక ముందు నువ్వు ఇలా పిచ్చిదానిలా నటించాల్సిన అవసరం లేదని చెప్పడానికే వచ్చాను. నిన్నెంతో గాఢంగా ప్రేమించాను భార్గవి. కానీ నువ్వు కేవలం నా మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం నువ్వు నాతో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను భార్గవి. నేను మీ అక్కయ్యని మోసం చేయలేదని చెప్పినా నువ్వు నన్ను నమ్మలేదు. నన్ను సాధించడానికి ఇన్నాళ్ళు పిచ్చిదానిలా నటించావు, అందరినీ నమ్మించావు. చివరికి నిన్ను చూడటానికని నేను ఇక్కడికి వస్తే
మీ పిన్ని చేత నన్ను అవమానించావు. నువ్వు చూస్తూ కూడా పిచ్చిదానిలా బాగా నటించావు. నువ్వు ఇన్నాళ్ళు ఇలా ప్రవర్తించడానికి నన్ను అపార్థం చేసుకోవటమే కారణమని నాకు నేను చాలాసార్లు సర్ది చెప్పుకున్నాను. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, నేను మీ బావని నీ దగ్గరికి తీసుకొచ్చిన నేను నిర్దోషణని ఎందుకు నమ్మలేదు? చివరికి మీ అక్కయ్యని నీ పక్కనే పెట్టుకుని కూడా నన్ను ఎందుకు సాధించాలని చూసావు? మా అక్క నా పక్కనే ఉందా? ఏంటి మీరనేది? అంటే మా అక్క బ్రతికే ఉందా? చాలు భార్గవి, ఇప్పటి వరకు నటించింది చాలు. ఇదే ఇంట్లో మీ అక్కయ్యతో నువ్వు కలిసి ఉంటూ కూడా మా అక్కయ్య బతికి ఉందా అని ఏమీ తెలియని అమాయకులలో నన్ను అడుగుతున్నావంటే నిన్నేమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అనవసరం భార్గవి. మొత్తం నీ ప్రవర్తన అంతా పరిశీలిస్తే నేనంటే నీకు ఇష్టం లేదని అర్థమైంది. ఇష్టం లేని చోట కలిసి ఉండటం చాలా కష్టం భార్గవి. అందుకే నేను రేపే ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాను. ఏ దేవుడి సమక్షంలో అయితే నువ్వు నన్ను నమ్మించి నా చేత తాళి కట్టించుకున్నావు, అదే దేవుడి సమక్షంలో నన్ను కోరుకుంటున్న అమ్మాయికి తాళి కట్టబోతున్నాను. వస్తా. ప్రియా, అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ ప్రియా. నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చెప్పదలుచుకుందంతా భార్గవితో చెప్పేశాను. చివరికి ఏముంది? నువ్వు టెన్షన్ పడినట్టుగా క్షమాపణ అయితే చెప్పలేదు. అసలు ఇంత రాత్రిపూట ఇలా మీ ఇంటికి వచ్చినందుకు ఒక రకంగా నాకే అసహ్యంగా ఉంది. కానీ తప్పలేదు ప్రియా. అన్నట్టు రేపటి మన ప్రోగ్రాంలో ఎలాంటి మార్పు లేదు. అనుకున్న ప్రకారం మన పెళ్లి జరుగుతుంది. ఓకేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి